కంటెంట్‌ను స్పష్టంగా చెప్పాలి. ఎలా చెప్పాలంటే, ఇప్పుడు కొన్ని ఓపెన్‌గా చెప్పని విషయాలుంటాయి సమాజంలో. ఓపెన్‌గా మాట్లాడుకోని విషయాలుంటాయి. ఇప్పుడు బెడ్‌రూమ్ సన్నివేశాలుంటాయి. ఆడవాళ్ళు డ్రెస్ మార్చుకునే సన్నివేశాలుంటాయి. ఆడవాళ్ళు స్నానం చేసే సన్నివేశాలుంటాయి. చీర కట్టుకునే సన్నివేశాలుంటాయి. బ్లౌజ్ మార్చుకునే సన్నివేశాలుంటాయి. లేదా వాళ్ళ శరీరాల గురించి మాట్లాడుకునే విషయాలుంటాయి. అవి మగవాళ్ళకి తెలవకుండా మాట్లాడతారు. శృంగారం లేదా వాళ్ళ శరీర దేహాలు బట్ట లేకుండా ఉండేటియి. అవన్నీ సీక్రెట్‌గా చేస్తారు కదా! ఓపెన్‌గా చేయరు. ఆడవాళ్ళ శృంగార విషయాలు ఓపెన్‌గా మాట్లాడరు. అది అందరికి తెలుసు. అలాంటి సీక్రెట్స్ ఉంటాయి కదా! అవి సీక్రెట్‌గానే ఉంటాయి. అయితే వాటిని కూడా ఓపెన్‌గా చేసి చెప్తారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు 'వెంకటేష్', 'నాగార్జున' సినిమాలున్నాయి. అవి ఓపెన్‌గా కుటుంబ సమేతంగా చూస్తాం. ఓపెన్‌గా చెప్తారు. అది ఏది సీక్రెట్‌గా పెట్టరు కదా! అన్నీ ఓపెన్‌గానే కదా! బహిర్గతంగా ఘంటాపథంగా ఓపెన్ చేస్తారు. ఓపెన్‌గా చూపిస్తారు కదా! 'వెంకటేష్', 'సౌందర్య', 'నాగార్జున' సినిమాలు ఇవన్నీ. ఇదే విధంగా ఈ చెప్పకూడని విషయాలు, సీక్రెట్‌గా ఉండే విషయాలుంటాయి చూసావా? ఇప్పటిదాకా చెప్పాను. అవన్నీ గూడా ఓపెన్‌గా చేస్తున్నట్టు. అవి సీక్రెట్ గాకుండా ఓపెన్ విషయంలాగా చెప్తున్నారు. ఓపెన్‌గా చెప్తున్నారనమాట. చూసారా? ఓపెన్ విషయాల్లాగా ఓపెన్‌గా చెప్తున్నారు. నిజానికి అవి సీక్రెట్ ఓపెన్ కానివి. కానీ వాటిని ఓపెన్ చేసి ఓపెన్‌గా చెప్తున్నారు. అవి సెక్స్ సినిమాలు, అశ్లీల సినిమాలు, బూతు సినిమాలు పేరుతో అవి ఓపెన్‌గా చెప్పరు. లవ్ స్టోరీలు, రేపులు, అత్యాచారాలు, శృంగారము, చేయరాని పనులు, చేయరాని విధంగా ఉంటాయి. కానీ అవి చేయరాని పనులలాగా చూపెట్టరు. చేయరాని విధంగా చూపెట్టరు. అన్నీ ఓపెన్‌గా చూపెడతారు. చేసే పనులు, చేయగలిగిన పనులు అన్నీ సెన్సార్ ఉన్న సినిమాలు, సెన్సార్ ఉన్న విషయాలు ఎలా చెప్తారో అంత సెన్సార్డ్‌గా చెప్తారన్నట్టు. అన్‌సెన్సార్డ్‌ని కూడా. ఆ దృశ్యాలు. చిత్రీకరణ ఎలా చేస్తారో వాటిని చూపించడం అలాగే చూపిస్తారు సినిమాల్లో. మనం కంటెంట్ కూడా ఇలాగే చెప్పాలి. అంటే ఇప్పుడు లవ్ స్టోరీ ఉన్నది. ఇద్దరు లవర్స్ మాట్లాడుకుంటారు. గిల్లి కజ్జాలు ఆడుకుంటారు. భార్యాభర్తలు సరదాగా మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరికే పరిమితం కదా! అందరి ముందు మాట్లాడతారా? శృంగారం ఇద్దరు వ్యక్తులకే పరిమితం కదా! లవర్స్ ఇద్దరే కదా మాట్లాడుకునేది. వేరే వాళ్ళు మాట్లాడితే ఇబ్బంది పడతారు, సిగ్గుపడతారు, మొహమాట పడతారు కదా! కానీ అలాంటి విషయాలు కూడా మనకు ఓపెన్‌గా చెప్తారు. ఓపెన్ విషయాలు చెప్తారు. ఓపెన్‌గా చెప్తారు సినిమాల్లో. ఇలా ఓపెన్ విషయాల్లాగా ఓపెన్‌గా చెప్పాలి. చెప్పరాని విషయాలు, ఆహ్, చెప్పరాని విషయాలు, సీక్రెట్‌గా ఉండే విషయాలు కూడా ఓపెన్ విషయాల్లాగా చెప్పాలి. ఓపెన్‌గా చెప్పాలంటూ. ఓకే. ట్రెడిషనల్ విషయాలు ఎలా అయితే ఓపెన్‌గా చెప్తామో, అవి ఎలా అయితే ఓపెన్ విషయాలు అవి ఎలా అయితే ఓపెన్‌గా చెప్పేటివి ఉంటాయో, ఇలా నాన్ ట్రెడిషన్ విషయాలు కూడా సీక్రెట్ విషయాలు కూడా ఓపెన్‌గా చెప్పాలి. ఓపెన్‌గా చెప్పాలి. అట్లా అనమాట. ఓపెన్ విషయాల్లాగానే చెప్పాలి వాటిని కూడా. ఉదాహరణకి మనం బయటనే అశ్లీలము, అసభ్యము అనే విషయాలుంటాయి కదా! అలాంటి గుళ్ళలోనే శృంగార బొమ్మలు పెట్టారు. శృంగార దేవాలయాలు కట్టించారు. ఇది ఖజురహో శిల్పాలు. గుళ్ళలోనే శృంగార శిల్పాలుంటున్నాయి. అలాగే శృంగార శాస్త్రం కూడా ఉంది. చూసారా 'కామసూత్ర'. అయితే ఈ 'వెంకటేష్', 'నాగార్జున', 'సౌందర్య' ఈ ట్రెడిషనల్ సినిమాలుంటాయి కదా! కుటుంబ సమేతంగా వెళ్ళే సినిమాలుంటాయి కదా! అవి అందరూ చూడొచ్చనమాట. సెన్సార్ సర్టిఫికేట్ ఉంటది. క్లీన్ సెన్సార్డ్ అంటే యునైటెడ్ అందరూ చూడొచ్చు కుటుంబ సమేతంగా అని ఉంటది. అలాంటి సినిమాలలో అలాగే తీస్తూనే ఈ ఏవైతే పెద్దలకు మాత్రమే అని బూతు సినిమాలుంటాయి చూసినావా? వాటిని కూడా ఘంటాపథంగా ఓపెన్‌గా చెప్తారు. చూడకూడని విషయాలు కాకుండా చూసే విషయాలుగా చెప్తుంటారు. కానీ అవి టీనేజర్స్ పోతారు. బూతు సినిమాలు, సెక్స్ సినిమాలుంటాయి కదా! అవి గూడా ఈ 'వెంకటేష్', 'నాగార్జున', 'సౌందర్య' వాటిలల్లో వీళ్ళ చేత పెట్టిస్తన్నట్టు. అయితే అవి బూతు సినిమాలు కావు. సెక్స్ సినిమాలు కావు. ట్రెడిషనల్ సినిమాలు. అయినా అందులో వాళ్ళ చేత ఇవి పెట్టిస్తారన్నట్టు. పెట్టించారుగా అవి అశ్లీలం కావు ఇప్పుడు. అవి కూడా ట్రెడిషనల్ అయితాయి. చివరికి అందులో ఉన్న అశ్లీలము, బూతు పెట్టింది కూడా ఇప్పుడు అశ్లీలం కాదు. ఆ సమయ సందర్భోచితంగా పెట్టినట్టుగా ఉండి అశ్లీలం కాదనమాట. అది కూడా ట్రెడిషనల్‌లో భాగంగా అయితది. ఎవరు తప్పట్టరు. వాటిని కూడా ప్రేక్షకులు కుటుంబ సమేతంగా పెద్దలు, చిన్నలు అందరూ కలిసి ఆస్వాదిస్తారు. ఎవరు తప్పుపట్టరు. ఇగో ఇదే విధంగా ఇప్పుడు సమాజంలో కొందరు సంఘ సంస్కృతులు ఆడవాళ్ళొచ్చి ఏం చేస్తారు, మగవాళ్ళు హస్తప్రయోగం టీవీలో చేసుకున్నారు, ఎందుకు చేసుకుంటున్నారు, ఇలాంటి విషయాలన్నీ ఓపెన్‌గా మాట్లాడుతూ ఉంటారు. ఆ చిన్న వయసు ఆడవాళ్ళు, పెద్దవాళ్ళని చేసుకోవచ్చంటే తప్పేందని కొందరు, సంప్రదాయం పాటించాలని కొందరు, తప్పులేదు, ఎలాంటైతే మొగుడే కదా, ఏదో పెళ్ళయిందంటే పెళ్ళి అని కొందరు ఆడవాళ్ళు మాట్లాడుతుంటారు. అంటే ఆడోళ్ళే సపోర్ట్ ఇస్తున్నారు. అంటే సాంప్రదాయానికి విరుద్ధాన్ని కూడా వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. అంటే సాంప్రదాయంగా సాంప్రదాయ విరుద్ధాలకు సపోర్ట్ ఇస్తున్నారు. ఇగో ఇలా అన్నమాట. మీరు ఒక మాట్లాడకూడని విషయాలు కూడా మాట్లాడే విధంగా మాట్లాడితే అవి రైట్ అయితాయనమాట. అప్పుడు అది ట్రెడిషనల్ అయితది. నాన్ ట్రెడిషనల్ కూడా ట్రెడిషనల్‌గా మాట్లాడుతూ ట్రెడిషనల్‌గా నాన్ ట్రెడిషనల్‌ని కూడా అలా జోడించి మాట్లాడితే అది రైట్ అయితదనమాట. ఓకే. అట్లా చెప్పాలంట ఒక విషయాన్ని. అశ్లీలాన్ని కూడా అశ్లీలంగా చెప్పకుండా ట్రెడిషనల్ విషయాల్లాగా మాట్లాడుతూ ట్రెడిషనల్‌లోనే ఆ అశ్లీలాన్ని మాట్లాడాలనమాట. అప్పుడు ట్రెడిషనల్ అయితది అశ్లీలం కూడా. ఇట్లా మాట్లాడాలి.